సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్? రేటింగ్ కోసం వెయిటింగ్, అందుకే ఈ మీటింగ్. గివ్ యూ మై బిగ్ రౌండ్ ఆఫ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ? పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని 3 నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడాడు ఫైల్ వచ్చిందిరా, మనిషిడి నువ్వా? నన్నేం చూస్తావు? ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు. భయపెడుతున్న భూత్ బంగ్లానా? వరుసగా భయపడుతున్న శవాలా? మహల్లో మిస్టరీయా? మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమా? దీని అర్థం ఏంటి? అయితే అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది. అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి 7గురిని సెలెక్ట్ చేసి ఆ 7గురిని 7 రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం. దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి 3 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం. తెచ్చినట్టు స్టేట్ అంతా టీవీలకి అతుక్కుపోద్ది. దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది. మరి ఆ మాల్స్ ఇచ్చేసారు కదా, పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్. జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి. ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు, మీరే చూడండి. గివ్ యూ మై బిగ్ రౌండ్ ఆఫ్ దయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. మీలో దమ్ముందా? అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి. 3 కోట్లు మీ సొంతం చేసుకోండి. చూసారా ప్రోమో రెస్పాన్స్? క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి. ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను. మిస్టర్ క్రియేటివ్, యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా? కదా, మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం. ఫస్ట్ కంటెస్టెంట్ ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు? పర్సనాలిటీ ఉంటే సరిపోద్దేంటి, ఇది ఉండక్కర్లా? అడగండి. నీ పేరేంటమ్మా? అశ్విన్. అంటే పేర్లో విన్నుంటే షోలో విన్ అయిపోదామనే. నా అవసరం నన్ను గెలిపిస్తుంది. ఈ అవకాశాన్ని నేను వదులుకోను. ఫిక్స్. కుర్రోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి. ఏంటి సెలెక్ట్ చేసేది? ఏం అడగకుండా సెలెక్ట్ చేస్తారా? మరి అడగండి. ఆ. ఆ. నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా. ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి వీడు? రిజెక్ట్. వాళ్ళలో చాలా విషయం ఉంది, బొలుపు కూడా ఉంది. ప్రోగ్రామింగ్ హెడ్ గా చెప్తున్నాను, వాడిని సెలెక్ట్ చేయండి. అది నెక్స్ట్ వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు. ఎక్కించు. ఈడ షష్ట్ పూర్తి అయిపోయిన వాళ్ళు ఉన్నాడు. అదే మరి మన ప్రోమో రెస్పాన్స్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. పేరు చెప్పు. మీ పేరు నాకైతే తెలుసు సార్. నేను అడిగింది నీ పేరు. అక్కడ రాసుండే కదా సార్. తమరు చెప్పరా? అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఎప్పటికింతే. బెళ్ళప్పలి అంతే మరి. ఇంటర్వ్యూ అంటే అంత ఈజీ కాదు. నన్ను చూసి నేర్చుకో. ఇటు కాదు అటు. ఏం చదువు? MBA ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏ? దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. ఆడిల్లాక నుంచి పేరు చెప్పట్లేదు, ఆడితో పేరు చెప్పించి చూద్దాం. నీ పేరేంటి? పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. పండుగాడు ఏంట్రా? ముద్దు పేరు సార్. ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరేంటి చెప్పా. చెప్తున్నాను సార్. వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డికాసులవాడ ఆపద ముక్కులవాడ అలివేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా. పేరు చెప్పమంటే పద్యం చెప్పావేంట్రా? ఇంతేనా ఇంకేమైనా ఉందా? అంటే మధ్యలో కాణిపాక వినాయకుడిని మర్చిపోయిందంట సార్. ఎవరు? మా నాయనమ్మ. మీ నాయనమ్మ బతికే ఉందా? ఉంది సార్. నిన్ను నీ నాయనమ్మని గుంట తీసి కప్పటలే. అది నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్.
ఈ కేసు నేను డీల్ చేస్తా. అదేంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసావు? నేను వదిలేసిన కదా, మీరు వదిలేయండి. నా పేరంతే. అంటే నీకు ముందు వెనక ఏది లేదా? ముందు మీరున్నారు, వెనక చాలా మంది ఉన్నారు. నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని. అబ్బా, బాల త్రిపుర సుందరి. చాలా, నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు. మీరే పేరుతో పిలిచినా నాకు ప్రాబ్లం లేదు. ఆవేశం వద్దు పప్పి, ఆప్షన్స్ ఇచ్చావు కదా. ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్. జిలేబీ. అబ్బా, స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్. అమ్మాయికి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి. ఓ సుందరి అని పిలవచ్చుగా. బాలా ఓకేనా? యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. నాకు ఓకే. నెక్స్ట్. కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోమన్ వాళ్ళు ఉన్నాడు. మీకు అందరు హీరోల్లోగానే కనబడతారు. మీరు తప్ప. డాక్టర్ నందన్. మీరు డాక్టరా? ఎస్. మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో? రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా. వాట్ ఆర్ యు టాకింగ్? ఆ మహల్లో 6 నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని. ఈ డాక్టర్ లో లేడు, డిటెక్టివ్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాడే. మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది. మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. అబ్బో, ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది. నీ పేరేంటమ్మా? శివుడే, గుంటూరు జిల్లా పేద కోరపాడు శివుడే. నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ దయ్యాన్ని చూసావంటే భయపడి సచ్చూరుకుంటావు. ముందు ఇక్కడి నుంచి పారిపో. దెయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుకుతా, భయం అనే దాని కాలుతోదంతా. పని చూడిపోగలదు. మీరు అదృష్టవంతుడు, లోపల డ్రాయర్ కూడా లేదు. యా, యు ఆర్ సెలెక్టెడ్. మాకు తెలుసు. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఏంటి క్రియేటివ్ డైరెక్టర్? వాడికి డ్రైవరే లేదు, వాన్ సెలెక్ట్ చేసాడు. నేను కూడా వేసుకోలేదు కదా. డ్రైవర్, డ్రైవర్. వేసుకోలేదని చెప్పాను కదా సార్. ఓయ్, ఓయ్, ఓయ్. నెక్స్ట్, నెక్స్ట్. దావేదో తనయా ఓ రాజా. బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా, మీరు ఫాదరా? లేదా నా ఫాదర్. ఓ. నేను ఇంకా బ్యాచిలర్ నే. సృష్టికారి టైం ఉందిలాండి. సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డ. పట్టలో ఉన్నావు, నేను నీకు పెట్టలేంటి. బట్టి కూడా నుండు. మరి గెటప్ ఏంటి? దెయ్యాలను భయపెట్టడానికి సెటప్. Shut up. నువ్వు మైదానవా? కాదు, ఎంఐ దానం. మీరే కలిపి చదివాను. నువ్వేం చేస్తుంటావు? నాను ప్రేమిస్తుంటాను ఎవరిని? ప్రపంచాన్ని. అందులో నాను ఉన్నాను, మీరు ఉన్నారు. నీకు దండం పెడతాను రా బాబు, అందులో మమ్మల్ని తీసేయి. పర్వాలేదు, ఆ పైవాడికి చెప్పి తీపించేస్తానులే. సరే, నువ్వు గెలుస్తావు నమ్మకం ఉందా? ప్రభు ఆజ్ఞలుంటే పాయసం కూడా పాయసం అయిపోతున్నాయినా అంత ఆయన చూసుకుంటాడులే. వెరీ గుడ్. సిల్లి చేసిన ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు. యు ఆర్ సెలెక్టెడ్. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. ఏయ్, ఇంకా రా. ఆమెన్. ఇలా. దావేదో తనయా ఓ రాజా. గొర్రె. కమింగ్ సార్. గొర్రె అని పిలిచు. అక్కడ బర్రె వచ్చింది చూడు. కరెక్టే. నీ పేరేంటమ్మా? బుజ్జిమా. ఏంటిమా? బుజ్జిమ్మా. అదే పేరా? యా, ఈ పేరుతో ఎవరులేరా? పేరు గురించి ఎందుకులే గానీ ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కూడా వేద్దామనే. ఏ సూట్ కానీ మీరు సూట్ వేసుకొని ఆ సీట్ లో కూర్చోలా? అలాగే. సూపర్. మా సార్ ఎరగదీసావు. నువ్వు సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఓకే, ఓకే. హెల్ నెక్స్ట్, నెక్స్ట్. హాయ్ సార్, దిస్ ఇస్ బార్బీ. హాయ్, హాయ్. అయ్య బార్బీ. ఏంటి బల్లిగుడ్లు వేసుకుని తెగ చూసేస్తున్నావు? డైరెక్టర్, పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు. మనకి ఇప్పుడు అది అవసరమా? పిల్లలు క్వశ్చన్లు అడుగు. దానిమ్మ పండులాగా ఉన్నావు. దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్. నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా. ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది, అందుకే వచ్చా. సూపర్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో 3వ రోజు ముందే క్విట్ అయిపోవాలా. 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏటి తండ్రి నాకు ఈ పరీక్ష. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు.
ఇదిగా ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి అంతే. శివుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు శివుడు అడుగెట్టాడే. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలీదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తే పదా. ఓం పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా? పదా శివుడు, సర్లే. లొకేషన్ భలేగా ఉంది కదా. అల్లు పెప్పుదేవా భయపడ్డారు కదా బిడ్డ. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణి. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలాగా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీకురో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. జాగ్రత్తగా దీరా. నన్ను చూడలేండి. చూడు బుజ్జి, ఏంటిది ఇలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చెయ్యాలి. దా, చూడు.